హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన బయాలజీ క్వశ్చన్స్ని మనం ఈరోజు చూద్దాం. ఇది ప్రస్తుతం ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వారికి ఉపయోగకరంగా ఉంటుంది. క్వశ్చన్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. బయాలజీ క్వశ్చన్లు అనేవి 114 నుంచి 125 వరకు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 114ని కానీ మనం ఒకసారి చూస్తే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఏ, సోయాబీన్స్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మజిల్స్ అండ్ రెగ్యులేట్ ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ ద బాడీ. ఈ స్టేట్మెంట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే మనల్ని మిస్లీడ్ చేయడానికి ఇక్కడ సోయాబీన్స్ అని ఇచ్చాడు. ఇక్కడ సోయాబీన్స్ అంటే సోయాబీన్స్లో ఉండే ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ మజిల్స్ అండ్ రెగ్యులేట్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ. ఇది ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ బికి వస్తే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఆఫ్ ప్రోటీన్ కన్ఫర్మేషన్ టెస్ట్కి మనకు ఉపయోగపడేది సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కాదు. కాబట్టి ఈ స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ సి, అయోడిన్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద పిగ్మెంట్ ఇన్ ఏ లీఫ్లో ఉన్న పిగ్మెంట్ని డిటెక్ట్ చేయడానికి అయోడిన్ అవసరం లేదు. మనకు కావాల్సింది అయోడిన్ని యూజ్ చేసి కార్బోహైడ్రేట్ని డిటెక్ట్ చేయడానికి అయోడిన్ యూజ్ చేస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. బి అండ్ సి ఆర్ ఇన్కరెక్ట్. ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. బైనరీ ఫిజన్, అమీబా, బడ్డింగ్. ఆప్షన్ ఏ పారామీషియం ఆల్సో బైనరీ ఫిజన్. స్పైరోగైరా ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలవడం. ఈస్ట్ ఆల్సో బడ్డింగ్. హైడ్రా ఆల్సో బడ్డింగ్. అంటే ఆన్సరు సి అండ్ డి ఉండాలి. ఈ 2 ఆన్సర్ అవుతుంది కాబట్టి సిడి ఎక్కడుందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సరు బి. క్వశ్చన్ నెంబర్ 116, అసెర్షన్ ఏ, ఇఫ్ యూ ఫాల్ ఇల్ డాక్టర్ మే గివ్ యూ సమ్ యాంటీబయాటిక్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్ ఆర్ ఇంజెక్షన్స్ సచ్ యాజ్ పెన్సిలిన్ లాంటి క్యాప్సూల్స్ కానీ ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్స్ని కానీ డాక్టర్ ఇవ్వడం జరిగింది బాగలేని సమయంలో. ఈ స్టేట్మెంట్ ఈ అసెర్షన్ అయితే ఓకే. రీజన్ చూద్దాం. ది సోర్స్ ఆఫ్ దిస్ మెడిసిన్ ఈజ్ ఓన్లీ వైరసెస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రీజనే రాంగ్ రీజన్ లాగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడింది యాంటీబయాటిక్స్. ఈ మెడిసిన్ అనేది బ్యాక్టీరియాస్ మీద వర్క్ చేస్తుంది, ఓన్లీ వైరస్ మీద కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అని మనకి ఇక్కడే అర్థమైపోయింది. విచ్ కెన్ కిల్ ఆర్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ది డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 1 ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ ఈజ్ రాంగ్. ఏ రాంగ్ అనడానికి లేదు. అలాగే ఏ ఆర్ రాంగ్, 2 రాంగ్ అనడానికి కూడా లేదు. కాబట్టి ఆన్సరు ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117, మ్యాచ్ ద ఫాలోయింగ్. మల్బరీ సిల్క్. ఈ మల్బరీ సిల్క్కి సంబంధించి ఇటువైపు ఈ మల్బరీ సిల్క్కి సంబంధించిన టెక్నికల్ నేమ్ బాంబెక్స్ మోరిన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏకి 3 ఉండాలి. అలా ఉండేటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఒక్కటే ఉన్నట్టు కనిపిస్తుంది. అది సెకండ్ ఆప్షన్లో ఉంది. మేబీ సెకండ్ ఆప్షన్ రైట్ అవ్వచ్చు. పోచంపల్లి సిల్క్ తెలంగాణ కాబట్టి బికి 1 ఉండాలి. అలా ఉన్న ఆప్షను మనం అనుకున్నటువంటి ఆన్సరే అవుతుంది. ఇక మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఆప్షన్ 2 అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే సి చూద్దాం. అహింసా సిల్క్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. నెక్స్ట్ టసార్ సిల్క్ టెక్నికల్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాంథీరియా మైలిట్టా అనే టెక్నికల్ నేమ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.
చందేరి సిల్క్ మధ్యప్రదేశ్. చందేరి సిల్క్ మధ్యప్రదేశ్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118. ఫిల్ అప్ ద బ్లాంక్స్ PQR విత్ కరెక్ట్ ఆన్సర్స్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో కొన్ని డాష్లు ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఫిల్ చేయాలి. ది నంబర్ ఆఫ్ టైమ్స్ వీ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఎయిర్ ఇన్ ఎ మినిట్ ఈజ్ కాల్డ్ ద రెస్పిరేటరీ రేట్. P ఈజ్ రెస్పిరేటరీ రేట్. ఇక్కడ రెస్పిరేటరీ రేట్ అనే ఆప్షన్స్ 2 ఉన్నాయి, మనకు 2 ఉన్నాయి. 2 or 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వీ బ్రీత్ అబౌట్ డాష్ ఫర్ మినిట్ నార్మల్లీ. ఇక్కడ బ్రీతింగ్ నార్మల్ బ్రీతింగ్ ఈజ్ 14 to 20 times, 20 times per minute. 14 to 20 times per minute. అప్పుడు ఆన్సరు 3 అవుతుంది, 3 అవుతుంది. బట్ ఆఫ్టర్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇట్ మే బి మోర్ దెన్ 25 బ్రీత్స్ ఫర్ మినిట్. కాబట్టి ఆన్సరు ఇది. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 119. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రూట్స్ హ్యావ్ మోర్ ఫైబర్ కంటెంట్. ఇక్కడ ఆప్షన్ ఏ మ్యాంగో, ఆప్షన్ బి బనానా, ఆప్షన్ సి గ్రేప్స్, ఆప్షన్ డి ప్రోమోగ్రనేట్. ఇక్కడ ఆన్సర్ కానీ చూస్తే మ్యాంగోలో ఫైబర్ కంటెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అలాగే బి బనానాలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గ్రేప్స్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ప్రోమోగ్రనేట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆప్షను ఏ బి ఉండేది రైట్ ఆన్సర్ అవుతుంది. 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ఫైండ్ అవుట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. స్టేట్మెంట్ పి. pollen grains reach the stigma of the flowers only through air and water. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. స్టేట్మెంట్ పి ఈజ్ రాంగ్. స్టేట్మెంట్ క్యూ. బ్లడ్ ఇన్ ఇన్సెక్ట్స్ ఇన్ బ్లూయిష్ ఇన్ కలర్. నో, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో PQ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్, ఫాల్స్. స్టేట్మెంట్ PQ ఆర్ ఫాల్స్. ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 121. విచ్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ప్రొడ్యూస్ ఫీమేల్ గ్యామెట్స్. ఆన్సరు ఓవరీ. ఫీమేల్ గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి పార్ట్ ఓవరీ. అంటే ఆన్సరు 3 ఓవరీ. క్వశ్చన్ నెంబర్ 112. ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్ గ్రీన్ ప్లాంట్స్, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ డాష్ ఆల్గే. నో, ఇది రాంగ్ ఆన్సర్. ఫంగై రైట్ ఆన్సర్. బ్యాక్టీరియా ఆల్సో రైట్ ఆన్సర్. ఇంటెస్టినల్ వామ్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చి 2 ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. బి అండ్ సి. ఆప్షన్ 2లో మనకు బి అండ్ సి కనిపిస్తుంది. కాబట్టి 112 ఆన్సర్ ఈజ్ 2, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. అసెర్షన్. ఏ హ్యూమన్ కెన్ డైజెస్ట్ సెల్యులోజ్. ఇది రాంగ్ అసెర్షన్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ కెనాట్ డైజెస్ట్ సెల్యులోజ్. రీజన్ ఆర్ ఈకోలై బ్యాక్టీరియా ప్రజెంట్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్. అసెర్షనే రాంగ్ అయినప్పుడు రీజన్ కూడా రాంగే. కాబట్టి ఆన్సరు ఏ అండ్ ఆర్ ఆర్ ఇన్కరెక్ట్. 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వీడిసైడ్ మీన్స్ కలుపు నివారణ. 2,4-డైక్లోరోఫెనాక్సీ యాసిడ్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2,4-డైక్లోరోఫెనాక్సీ యాసిడ్. దీన్ని 2,4-D అని కూడా చెప్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. లాస్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ దిస్ ఫ్లవర్. ఇక్కడ ఈ ఫ్లవర్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే స్టిగ్మా, స్టైల్, ఓవరీ. అంటే ఇక్కడ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ మాత్రమే మనకి ఈ ఫ్లవర్లో కనిపిస్తుంది. స్టీమెన్ మాత్రం కనపడటం లేదు. అంటే మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ కనపడటం లేదు. మేల్ రీప్రొడక్టివ్ లేని ఫ్లవర్ కాబట్టి ఇది ఇన్కంప్లీట్ ఫ్లవర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే ఆప్షన్స్లో కంప్లీట్ ఉండే వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇన్కంప్లీట్ ఉండే వాటిని తీసుకోవాలి. ఇన్కంప్లీట్ ఫీమేల్ ఫ్లవర్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఈజ్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 2023 డిసెంబర్లో జరిగినటువంటి NMMS ఎగ్జామ్లోని బయాలజీ క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్. పేపర్ అయితే ఈజీగానే అనిపిస్తుంది. మరి ఈ విధంగా
క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.